దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కొడుకుల్లో 13వ రోజులోనికి దేవుడు మనల్ని అడుగు పెట్టించి ఉన్నాడు. ఈ 11వ రోజు కూడా వాక్యం ద్వారా మీకు పరిచయం అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి ఆసక్తితో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ కుటుంబ సహవాస కొడుకుల్లో దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యమే ఎవరు చెప్పండి? దేవుడు అయి ఉన్నాడు కనుక వాక్య రూపంగా ఆయన మనతో ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు. ఇంకా ఇంకా ఆయన స్వరూప్యంలోనికి మనం మారాలి అని, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి అని, రూపాంతర అనుభవం మనం పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన అయి ఉన్నది కనుక ఇంత విస్తారంగా ఆయన మనతో మాట్లాడుతున్నారు. మరి ఇంత విస్తారంగా ఆయన మనతో మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, జ్ఞానం కలిగినటువంటి చీమల వలె ఆహారం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉండాలి? ఉంచుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు ఒక కోతి దగ్గర ఒక అరటిపండు 100 రూపాయల నోటు పెట్టారట. కోతి ఏం తీసుకుంటుంది? అరటిపండే తీసుకుంటది. 100 రూపాయల నోటు తీసుకుంటే 2 డజన్లు అరటిపండ్లు వస్తాయని దానికి తెలుసా? ఆ మాత్రం జ్ఞానం దానికి లేదు. కానీ మన జ్ఞానం కలిగిన వారమై విస్తారంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, చీమలు ఎలాగైతే వేసవిలో ఆహారాన్ని కూర్చుకుని సమకూర్చుకుంటూ ఉంటాయో, దాచుకుంటూ ఉంటాయో, అలాగే మనం పరిస్థితుల గురించి వింటున్నాం. చాలా చోట్ల ఎలాగున క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో, ఆరాధనలనే నిలిపివేసేటువంటి పరిస్థితులు, సేవకులనే ఆఫ్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటున్నాయి. ఇవి చివరి దినాలు, అంచె దినాల్లో మనం జీవిస్తున్నాం గనక ఇప్పుడు విరివిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఏ కాలం అనుకోవాలి? మనం ఆత్మీయ ఆహారం దొరకడానికి వేసవ కాలం. ఆల్రెడీ వేసవ కాలంలోనే ఉన్నాం, కానీ ఆత్మీయ ఆహారం కూడా మనం కూర్చుకోవడానికి ఇది సరి అయినటువంటి సమయం, సరి అయినటువంటి కాలం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటప్పుడే ఈ ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మనం కూర్చుకుంటే, వాక్యం దొరికినటువంటి సమయంలో ఇది మనకి ఏం చేస్తుంది చెప్పండి? పనిచేస్తుంది. మన ఆత్మలను బలపరుస్తుంది, మన ప్రాణాలని తెప్పరిలా చేస్తుంది. కాబట్టి ఎంతైనా మనం ధన్యులం. దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతున్నాడు కనుక మన అంశానికి వద్దాం. మన అంశం ఏంటి చెప్పండి? విశ్వాసి ఎక్కవలసినటువంటి 7 మెట్లు. మొదటి మెట్టు ఏంటి? పరీక్షించుకొనుట. మన ప్రార్థన జీవితం కానివ్వండి, ఆత్మీయ జీవితం కానివ్వండి, సంఘ జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, అన్నిటినీ మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మొదటి మెట్టు ఎక్కుతున్నారా? ప్రతిదినం ఎక్కేశారా? మొదటి మెట్టు. అందును బట్టి దేవునికి స్తోత్రం. రెండవ మెట్టు ఏంటి చెప్పండి? ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మరి ఈ రోజు మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, అవి మేలైనా కీడైనా, మంచైనా చెడైనా, లాభమైన నష్టమైన, ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినా ప్రతి దినం కూడా మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ రోజు అది మనకి కీడుగా అనిపించవచ్చు, కానీ దేవుడు దాన్ని మన మేలు కొరకే నిర్ణయించాడు. యోసేపు జీవితం మనకి తెలుసు కదా. అన్నలు అమ్మేయడం యోసేపుకి కీడే, కానీ తరువాత అన్నలతో సైతం బహు ప్రజలను బ్రతికించడానికి అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి దాని యందు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి రెండవ మెట్టు ఎక్కేశారా? అందును బట్టి దేవునికి స్తోత్రం. మూడవ మెట్టు ఏంటి చెప్పండి? సాతాను యొక్క కార్యాలను బంధించడం. చాలా సార్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఉపయోగించుకోకుండా, అయ్యో అపవాది ఇలా ఏడిపిస్తుంది, అలా శోధిస్తుంది అని ఎన్నోసార్లు బాధపడతా ఉంటాం. కానీ దేవుడు మనకి అపవాది యొక్క క్రియల మీద, అపవాది యొక్క కార్యాల మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. అపవాది తలను ఆయన సిలువలో చితక త్రొక్కితే వాడి యొక్క కార్యాలను బంధించేటువంటి అధికారం మాత్రం మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ కార్యాలు ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా మన కుటుంబ పరంగా, సంఘ పరంగా ఎప్పటికప్పుడు ప్రార్థనలో వాడి యొక్క కార్యాలను గ్రహించి మనం ఏం చేస్తూ ఉండాలి?
స్పందిస్తూ ఉండాలి. మరి 3వ మెట్టు ఎక్కేసారా? అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు 4వ మెట్టు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కించబోతున్నాడు. 4వ మెట్టు ఏమిటి అనేసరంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను విప్పుట. 4వ మెట్టు ఏంటి చెప్పండి? దేవుని ఆశీర్వాదాలను విప్పుట. రండి చదవండి. మనము నిన్న చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో మనకి ఈ మాట కూడా కనిపిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 18:18. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో స్వయంగా ప్రభు అయినటువంటి యేసయ్యే తెలియచేసినటువంటి మాటలు ఇవి. ఏమని అంటున్నారు అనేసరంటే, మీరు భూమి మీద వేటినైతే విప్పుతారో వాటిని నేనేం చేస్తానో పరలోకంలో విప్పుతాను అనేసి అంటున్నారు. ఈ మాటలు ఆయన బ్రతికుండగానే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు. దేని గురించి అనేసారంటే, మన ఆశీర్వాదాలని మనమే ఏం చేయాలి చెప్పండి? విప్పాలి. విప్పితేనే మనం ఏం చేయగలుగుతాం? పొందుకుంటాం. అందుకనే క్రైస్తవుల యొక్క అంటే దేవుని పిల్లల యొక్క నాలుక చాలా శక్తివంతమైనది. ఈ విషయం మీకు తెలుసా అండి? దేవుని యొక్క పిల్లల యొక్క నాలుక చాలా శక్తివంతమైనది. విశ్వాసి ఏదైతే మాట్లాడతాడో దేవుడు దానిని తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా. విశ్వాసి ఏదైతే మాట్లాడతాడో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆమేనంటాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకనే విశ్వాసులు నాలుకతో పదే ఏదైతే పలుకుతారో అది నిజంగా ఏమైపోతుందో చెప్పండి? నెరవేర్చబడుతుంది. అందుకనే సొలొమోను కూడా చెప్తాడు కదా. ఒకసారి ఆ మాటను కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనంలో చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే సొలొమోను కూడా చెప్పినటువంటి మాటలు ఇవే. తన పెదవుల ఆదాయము చేత వాడు ఏం చేస్తాడట? తృప్తి పొందుతాడట. అంటే పరలోకంలో నుండి ఆశీర్వాదాలు వెప్పడం దేని మీద ఉంది? మన పెదవుల మీదే ఉంది, మన నాలుక మీదే ఉంది. అదే ఇక్కడ సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా చెప్తున్నాడు, జీవ మరణములు ఎవరి వశమట? నాలుక వశమట. అంటే మనం శాపనం అంటే శాపించడం పలికితే అది దేవుడు ఏమంటాడు? ఆమెనంటాడు. ఏంటి ఆశీర్వాదం పలికితే దేవుడు దాన్ని ఏమంటాడు? ఆమెనంటాడు. అందుకని అబ్రహాముకి కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీవు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు, ఎవరైతే నీవు శపిస్తావో వారు శపించబడతారని అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా అదే. అంటే ఈరోజు దేవుని పిల్లల యొక్క ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? ఎవరి చేతిలో ఉంది అంటే మన నోటిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం అంటాం, అయ్యి బాబో ఇన్నాళ్ళు మా నోటిలో మా ఆశీర్వాదం ఉందని ఏమవ్వలేదండి? మాకు తెలియలేదండి బాబు. అలా తెలిస్తే ఆశీర్వాదం కోసం ఎన్నో ప్రాకులాడుతున్నామండి, ఎంతగానో వెంటలాడుతున్నాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అంటారు. అవును, ఈ వాక్యం మనం ఆలోచన చేయకుండా, యేసయ్య చెప్పినటువంటి మాటలు మనం గ్రహించకుండా ఆశీర్వాదం పొందాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తానే ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అనేసనంటే, మీరు వేటినైతే విప్పుతారో వాటిని నేను ఏం చేస్తాను? పరలోకంలో విప్పుతాను. కాబట్టి మీరు ఆశీర్వాదాన్ని విప్పేటువంటి ఈ 4వ మెట్టులోనికి అడుగు పెట్టండి, ఆశీర్వాదాన్ని విప్పడం ప్రారంభించండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి దయచేసినటువంటి వాగ్దానాలని కూడా మనం ప్రార్థనలో స్వతంత్రించుకుంటూ పలకాలి.
చాలా సార్లు ఏమనుకుంటారో తెలుసా, అయ్యో జనవరి 1 కి వాగ్దానం తీసుకున్నాను, చాలా మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, కానీ దాన్ని నెరవేర్పు పొందలేకపోతున్నానే అనుకుంటారు. అది పట్టుకొని ఏ బైబిల్లోనో లేకపోతే బీరువాలోనో పెట్టేసి ఇంకా దాని మాట పలకకుండా ఉంటే ఆ వాగ్దానాన్ని మనం ఎలా స్వతంత్రించుకుంటాం? ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఎలా చూడగలుగుతాం? ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రార్థనలో స్వతంత్రించుకుంటూ దాన్ని ఏం చేయాలి చెప్పండి? పలకాలి. ఈ వాగ్దానం ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు కనుక ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రతిదినము ప్రార్థనలో మనం ఏం చేస్తా ఉండాలి? ఆ వాగ్దానాన్ని పలికి ఎత్తుపడతా ఉండాలి, దాన్ని విప్పుతూ ఉండాలి ఆశీర్వాదాన్ని. మరి ఇలా ఎంతవరకు మనం పలుకుతున్నాం? మనం ఎప్పుడైతే విశ్వాసంతో అలా పలికామో దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు చెప్పండి? కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తారు ఆయన శిష్యులతో. మరొక మాట చూద్దాం రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఎవడైనను ఈ కొండను చూచి ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాకని చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కూడా మన ప్రభు అయినటువంటి యేసయ్య స్వయంగా పలికినటువంటి మాట. ఆయన చెప్తున్నారు ఏమనో తెలుసా? ఎవరైనా సరే మీకు ఆటంకంగా ఉన్నటువంటి ఒక కొండను చూసి ఇది నాకు ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ఈ కొండ ఎత్తుబడి ఎక్కడ పడవేయబడాలి? సముద్రంలో పడవేయబడాలి అని మనస్సులో సందేహించకుండా విశ్వాసంతో ఎవరైతే పలుకుతారో ఖచ్చితంగా అదేమవుతుంది చెప్పండి? ఆ కొండ ఎత్తివేయబడి సముద్రంలో పడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రోజు ఎంతవరకు అలా పలుకుతున్నాం? మనం ఎంతవరకు అలా పలుకుతున్నాం? పలకమన్నారు కదండి పాస్టర్ గారు, పలుకుతాను అనేసరంటే కాదు. ఎలా పలకాలట? సందేహించకుండా విశ్వాసముతో పలకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబంలో ఒక కొండ లాంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, అప్పుడు ఆ సమస్యతో నువ్వు చెప్పు. ఏమనో తెలుసా? విశ్వాసముతో చెప్తున్నాను, నా సమస్య నువ్వు తొలగిపోవును గాక అని చెప్పాలి. అలాగే నీ శరీరంలో ఒక బలహీనతతో బాధపడుతున్నావు, అప్పుడు ఆ బలహీనతతో చెప్పు, నా శరీరంలో ఉన్నటువంటి ఈ బలహీనత నేను విశ్వాసంతో పలుకుతున్నాను, నా శరీరమును విడిచిపోవు అనేసరి విశ్వాసంతో కనుక మనం పలకగలిగితే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులతో నలిగిపోతున్నావా? ఆ ఆర్థిక సంబంధమైన పరిస్థితులతో చెప్పు, నా కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులారా యేసు నామములో మీరు తొలగిపోవుదురు గాక అనేసి మనం పలికితే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఏ విషయమైనా సరే, ఒకవేళ మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఉందా చెప్పు, మా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అసమాధానం అనే కొండ తొలగిపోవును అని చెప్పు. ఒకవేళ తల్లిదండ్రులు మాట వినటువంటి బిడ్డల గురించి ఉన్నారా? ఆ బిడ్డల గురించి కూడా విశ్వాసంతో పలుకు, వారి మాట విందురుగా. కానీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? కార్యం జరిగిస్తాడు. అందుకని అంటున్నారు, అది మన నోటిలోనే ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? ఆశీర్వాదం అనేది మన నోటిలోనే ఉంది. కాబట్టి ఈ రోజు ఎంతవరకు మనం పలకగలుగుతున్నాం? సామెతల గ్రంథంలో మనం చదివాం కదా, జీవ మరణాలు ఎవరి వశమట? 4 వశమట. మనం ఏది పలికితే అదే. ఉదాహరణకి మన బిడ్డల విషయంలో కూడా ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతామంటే ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడము. మన పిల్లలు ఏదైనా అల్లరి చేశారనుకోండి, ఏం చేస్తూ ఉంటాం? మన కోపం అంతా కూడా వారి మీద ప్రదర్శించేసి, వీడు ఎప్పుడు ఇంతేంటి, మాట వినడండి, ఎప్పుడు ఇంకా ఇలానే ఉంటాడు, ఎప్పుడు బాగుపడవరా నువ్వు నీ బ్రతుకులో అనేసరి ఏం చేసేస్తాం చెప్పండి? మన పిల్లల్ని అనేస్తా ఉంటాం. మనం అన్న మాటను బట్టే వాళ్ళు అలా ఉండిపోతున్నారు, మాట వినని వాళ్ళగానే ఉండిపోతున్నారు, బాగుపడని వాళ్ళగా ఉండిపోతున్నారు.
కానీ ఒకవేళ మాట వినకపోయినా కూడా ఖచ్చితంగా మన పిల్లల్ని కనుక మనం దీవించగలిగితే, నా బిడ్డను నేను దీవిస్తున్నాను, నా పితరుల కంటే నాకంటే నువ్వు గొప్పవాడు అవ్వదువు గాక అని నీ బిడ్డల గురించి నువ్వు పలికితే దేవుడు తప్పనిసరిగా అది నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది హృదయపూర్వకంగా తల్లిదండ్రులుగా మనం ఆశతో మన బిడ్డల్ని దీవించాలి. తల్లిదండ్రులమైనటువంటి మనం ఖచ్చితంగా మన బిడ్డల్ని ఎప్పుడు శపించడానికి వీల్లేదు. ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? దీవిస్తూనే ఉండాలి. నాకంటే, నా తరములో, నా పితరుల కంటే నువ్వు ఎలా ఉండాలి? గొప్పవాడగానే ఉండాలి అని విశ్వాసంతో హృదయపూర్వకంగా మన బిడ్డల్ని దీవించాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ దీవెన కలిగేటట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అలా పలకమన్నటువంటి దేవుడే ఆశీర్వాదాన్ని కూడా మన పలుకులో ఉంచాడు. మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. పలుకు అనేది ఎలా ఉంటుంది అంటే, ఆశీర్వాదం మన నోట్లోనే ఉంటుంది. దాని గురించి ఒక విషయం నేను మీకు చెప్పి నా మాటల్లో నేను ముందుకు వెళ్తాను. ఒక రాజు గారి కట్టండి జాతకాన్ని ఇచ్చుందట. ఏం పిచ్చి చెప్పండి? జాతకాన్ని పిచ్చుందట. అప్పుడు ఆ జాతకాల్లో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒకరిని పిలిచారట. పిలిచి నా జాతకం చూడు అని చెక్కిచ్చారట రాజు గారు. ఇస్తే అతను రాజుగారిని చేయి తీసుకుని రాజుగారిని చూసి, రాజా, మీరు చాలా దురదృష్టవంతమైనటువంటి జాతకులు మీరు. ఎందుకంటే మీ కళ్ళ ముందే మీ భార్య చనిపోతుంది, మీ కళ్ళ ముందే మీ పెద్ద కొడుకు చనిపోతాడు. అలా వాళ్ళు చనిపోతే మీరు కుమిలి ఏడుస్తూ ఉంటారు. అలా మీరు కుమిలి ఏడుస్తూ ఉంటే మీ కళ్ళ ముందే మీ చిన్న కొడుకు కూడా చచ్చిపోతాడు. చచ్చిపోతే మీరు ఇంకా కుమిలి ఏడుస్తూ కుమిలితో మీరు కూడా చచ్చిపోతారు అనేసి అని అన్నాడట. అంటే అప్పుడు ఆ రాజు అన్నాడట, నేను చనిపోవడం సంగతి ప్రక్కన పెట్టు, ఎవరక్కడ రండి, వీడి మేడ మీద తలకాయ లేకుండా చేసేయండి అనేసి అని ఇచ్చేసాడట. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంకా జాతకాలు పిచ్చి కదా ఆయనవి, మరొక అతన్ని పిలిచారట. పిలిస్తే మరొక అతను వచ్చారట. వచ్చి రాజుగారి చేయి తీసుకున్నారట. తీసుకుని అతను చెప్తున్నారట, అబ్బబ్బబ్బా, మహారాజు గారు చాలా అదృష్టవంతమైన జాతకం, ఆయనకి ఆయుష్ చాలా ఎక్కువ, మీ భార్య కన్నా మీరు ఎక్కువ ఆయుష్ కాలం జీవిస్తారు, మీ పెద్ద కొడుకు కన్నా మీరు ఎక్కువ ఆయుష్ కలిగి ఉంటారు. అంతెందుకండి, మీ కడుపులో పుట్టినటువంటి చిన్న కొడుకు కన్నా తమరే ఎక్కువ ఆయుష్ కలిగిన వారు, రాజు చిరంజీవి అవ్వదు గాక అన్నాడట. ఇప్పుడు ఆ ముందు జాతకం చెప్పినటువంటి ఆయన మాటలకి, ఇప్పుడు సెకండ్ జాతకం చెప్పినటువంటి ఈయన మాటలకి ఉన్నటువంటి అర్థం ఏంటి? ఒక్కటి అర్థం. అవునంటారా కాదంటారా? గ్రహించారా? మొదటి ఆయన ఏమన్నాడు? మీ కళ్ళ ముందే మీ భార్య చచ్చిపోతే మీ పెద్ద కొడుకు చచ్చిపోతాడు, మీ చిన్న కొడుకు చచ్చిపోతాడు అన్నారు. రెండవ ఆయన ఏమన్నాడు? మీరు మీ భార్య కంటే ఆయుష్ పెరుగుతుంది మీకు, మీ పెద్ద కొడుకు కంటే మీ చిన్న కొడుకు కంటే మీకే ఎక్కువ ఆయుష్ కాలం అన్నాడు. అది ఇది ఒకే మాట, కానీ చెప్పే తీరు చూడండి ఒకసారి. అంటే మాట్లాడే మాట తీరు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని దేవుడు కూడా ఏమన్నాడో తెలుసా? క్రైస్తవులంటే వారి యొక్క మాట ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. మన మాట ఎప్పుడు రుచి కలిగినదిగా, ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. అంటే ఇద్దరు చెప్పినటువంటి మాటలని ఒకటే అర్థం, కానీ వాళ్ళు చెప్పేటువంటి మాట తీరు వేరు. అందుకనే ఒక సామెత ఉంది కదా, నోరు బాగుంటే ఏం బాగుంటుందట? ఊరు బాగుంటుందట. మరి ఈరోజు ఆశీర్వాదాలు వింపుకోవడం అనేది ఎక్కడ పెట్టాడు దేవుడు? మన నోటిలోనే, మన నాలుగు మీదే పెట్టాడు. మరి ఎంతవరకు మనం పలుకగలుగుతున్నాం, ఎంతవరకు వెప్పగలుగుతున్నాం అనేది ఆలోచన చేయాలి. ఆదికాండం 1వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా దేవుడు చేసినటువంటి పని ఇదే. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. దేవుడు వెలుగు కమ్మని పెలుగగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటి అంటే, ఆయన కూడా ఏం చేశాడు? నోటితో పలికాడు. ఏం పలికాడు? వెలుగు కమ్మని పలికాడట. అప్పుడు ఏం కలిగిందట? వెలుగు కలిగిందట. అంటే ఎవరితో పలికాడు ఇక్కడ వెలుగు కమ్మని అనేసానని మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్న పరిస్థితిని చూశాడు. అక్కడ ఏది లేదో దానిని కలగమని దేవుడు పలికాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే శూన్యమైన పరిస్థితి, శూన్యం.
చీకటి అయినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఆ శూన్యమైనటువంటి పరిస్థితుల్లో వెలుగు లేదు కనుక వెలుగు కమ్మని దేవుడు పలికాడు. వెంటనే ఏమైంది చెప్పండి? వెలుగు కలిగింది. ఈ రోజు మన కుటుంబంలో కూడా మన పరిస్థితులు అన్ని మనకి తెలుసు. మన కుటుంబంలో ఏది లేదో మనకి తెలుసు. మన కుటుంబం యొక్క పరిస్థితి ఏంటో తెలుసు. కాబట్టి లేని దాన్ని విశ్వాసంతో పలకండి, దేవుడు ఖచ్చితంగా కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఆ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పలుకగాని మనకి 9 సార్లు కనిపిస్తుంది. ఆ 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం. 1వ అధ్యాయం 6వ వచనంలో కనిపిస్తుంది. 1వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. 1వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది. 1వ అధ్యాయం 14వ వచనంలో కనిపిస్తుంది. 1వ అధ్యాయం 20వ వచనంలో కనిపిస్తుంది. 1:24లో కూడా ఆ మాట మనకి కనిపిస్తుంది. దేవుడు పలుకగా కలిగెను అనేటువంటి మాట కనిపిస్తా ఉంటది. ఈ రోజు మనము కూడా మన ప్రార్థనలో మనకి ఏదైతే లేదో దాన్ని ఏం చేయాలి చెప్పండి? పలకాలి. మనం పలకగలిగితే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కలిగేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో సమాధానం లేదా? సమాధానం కలుగుగా కానీ పలుకు, దేవుడు ఆమేన్ అంటాడు. ఒకవేళ నీ కుటుంబంలో సంతోషం లేదా? సంతోషం కలుగులుగా కానీ పలుకు, దేవుడు సంతోషం ఇస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది లేదా? నెమ్మది కలుగులుగా కానీ పలుకు, దేవుడు నెమ్మదిని ఇస్తాడు. నీ కుటుంబంలో లేకపోతే నీకు ఏదైనా సరి అయిన పని లేదా? పని కలుగులుగా కానీ పలుకు, దేవుడు ఖచ్చితంగా ఏమంటాడు చెప్పండి? ఆమేన్ అంటాడు. ఏదైనా సరే, అది ఆత్మ సంబంధమైనదైనా భౌతిక సంబంధమైనదైనా ఏదైనా సరే మనం పలకగా దేవుడు ఏమంటాడు చెప్పండి? ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా పలకమన్నాం అనేసి అర్థం లేని పలుకులు పలకకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? పలకమన్నారు పాస్టర్ గారని ఇంటికి వెళ్ళడం అంటే మెట్లు దిగిన అప్పటి నుంచి మొదలు పెట్టి రోడ్డు మీద కనిపించేదంతా ఏదైనా కారు ఎదురైంది అనుకోండి, కారు నా దగ్గర గాక, ఈ స్థలం నా దగ్గర గాక, ఈ బిల్డింగ్ నా దగ్గర గాక అని దురాశతో అర్థం లేని పలుకులు పలకకూడదు. మనం ఏది పలికినా పరమార్థం ఉండాలి. ఏం పలికిన ఏముండాలి చెప్పండి? అందులో పరమార్థం ఉండాలి. మన పలుకుల్లో 2 ఉండాలి ఖచ్చితంగా. మొదటిది ఏంటి అంటే, మన పలుకుల్లో మనం ఏదైనా పలికాము అంటే అది దేవుని మహిమ కొరకు పలికేవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన పలుకుల్లో ఏముండాలి చెప్పండి? మొదటిగా దేవుని మహిమ పరిచేవే పలకాలి. దేవుని మహిమ కొరకు వాడబడేదే పలకాలి. ప్రభువా, ఇది నా కుటుంబంలో లేదు, నేను నా కుటుంబంలో ఇలా ఉండడం నీ నామానికి మహిమ కాదు, కాబట్టి నా కుటుంబంలో సమాధానం కలుగునుగా కలుగు. ప్రభువా, నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది, నేను నిన్ను నమ్మిన బిడ్డలుగా అన్యజనుల మధ్యలో ఇలా ఉండడానికి నీ నామానికి మహిమ కాదు, కాబట్టి నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడునుగా కానీ పలుకు. అంటే మనం ఏది పలికినా దేని కొరకు పలకాలి చెప్పండి? దేవుని మహిమార్థమైన మహిమ పరిచేవే పలకాలి. రెండవది, ఎలాంటివి పలుకులు పలకాలి అంటే దేవుడు ఉద్దేశించినవై ఉంటేనే పలకాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటివి పలకాలి చెప్పండి? దేవుడు ఉద్దేశించినవే పలకాలి. దేవుడు ఉద్దేశించకుండా ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అనేసి పలకడం ఏమాత్రం కూడా అది వాక్యం విరుద్ధం. దేవుడు ఏదైతే మన కొరకు ఉద్దేశించాడో, మనకి వాక్యం బాగా తెలుసు కదా, మన కుటుంబాలు సంతోషంగా ఉండడం దేవుడి ఉద్దేశం. మనం ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ఎక్కడం దేవుడి ఉద్దేశం. మనం ఆనందంగా ఉండడం దేవుడి ఉద్దేశం. మనం ఇంకా ఆధ్యాత్మికంగా బలపడడం దేవుడి ఉద్దేశం. మనం ఆశీర్వదించబడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం దేవుడి ఉద్దేశం. కాబట్టి ఇలా మన జీవితాల్లో దేవుని ఉద్దేశం ఏంటో మనకి తెలుసు కనుక దేవుడు ఉద్దేశించినవే మనం ఏం చేయాలి చెప్పండి? పలకాలి. అలాంటప్పుడు మనం పలికినటువంటి వాటిని దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తూ ఉంటాడు. నేను అంటాడు. ఎందుకు అనేసానంటే, మన దేవుడు ఎవరో ఒకసారి చూద్దాం రండి. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ
మన దేవుని యొక్క గుణలక్షణం మనకి కనిపిస్తుంది. ఏంటి? అబ్రహాము జీవితం గురించి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి వివరిస్తూ దేవుని యొక్క గుణలక్షణాన్ని గురించి తెలియచేస్తున్నాడు ఇక్కడ. అది ఏంటి అనేసరంటే, లేని వాటిని ఎలా పిలుస్తాడట మనం ఆరాధిస్తున్న దేవుడు? ఉన్నట్టుగా పిలుస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేదు, అవునంటారా కాదంటారా? ఒకప్పుడు ఈ స్థలంలో ఏమీ లేదు, కానీ ఈరోజు ఇవి ఉన్నవన్నీ కూడా అప్పుడే అనాది సంకల్పంలోనే దేవుడు ఎలా పిలిచాడు? ఉన్నట్టుగానే పలికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనం దేన దశలో ఉన్నప్పుడు మనకేమీ లేదు. ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులన్నీ అప్పుడే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మన జీవితంలో పలికాడు. దేవునికి స్తోత్రం. ఆదిలోనే మనం చూస్తున్నాం, సృష్టి ఆరంభంలోనే చూస్తున్నాం. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, ఏమీ లేవు. కానీ లేనివి ఉన్నట్టుగా దేవుడు అన్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. కాబట్టి మనం పలికేటప్పుడు, ప్రభువా నా జీవితంలో ఏదైనా సరే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడవు కదా, ఇది నా జీవితంలో లేదు, ఉన్నట్టుగా నీవు ఆజ్ఞాపించు, ఉన్నట్టుగా నువ్వు చెయ్యి అని మనం పలకగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆమెనంటాడు. దేవునికి స్తోత్రం. మన పలుకులు ఫలభరితంగా, ప్రయోజనకరమైనటువంటి అనుకూలమైన వాటిని మనం పలుకుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇలా లేని వాటిని ఉన్నట్టుగా ఏదైనా సరే చేయగలడు. ఒక సాక్ష్యాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. రాజమండ్రిలో ఒక సహోదరి తెలుసు. ఆమె పిల్లల విషయమై హాస్పిటల్కి వెళ్ళింది. చాలా సంవత్సరాలు అవుతుంది, పిల్లలు పుట్టట్లేదని ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది. కడికి ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అనేసనంటే, అమ్మ నీ యూట్రస్ అంటే గర్భసంచి చాలా చిన్నదిగా ఉంది, కాబట్టి నీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు అని తేల్చి చెప్పేశారు. హాస్పిటల్స్ అన్ని తిరిగేసింది. ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి ఎవరు ఏది చెప్తే అది చేస్తూ అలా హాస్పిటల్స్ అన్ని కూడా తిరిగేస్తే కాడికి డాక్టర్స్ అందరూ కూడా తేల్చి చెప్పి సమాధానం ఏమిటి అంటే, నీ యూట్రస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు అని తేల్చి చెప్పేశారు. కానీ ఆమె విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడవు కదా, నా జీవితంలో అద్భుతం చేయవా అని ప్రార్థన చేసుకుంటే ఈ రోజు ఆమె 3 బిడ్డలకి తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే డాక్టర్లకి అసాధ్యమే, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ లేని వాటిని నా దేవుడు ఎలా పిలుస్తాడు చెప్పండి? ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దేవునికి స్తోత్రం. శారా జీవితంలో అదే కదా జరిగింది. శారా జీవితంలో కనుక మనం చూస్తే, ఒకవేళ శారా 90 ఏళ్ళ వయసులో హాస్పిటల్కి వెళ్ళింది అనుకోండి, నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందండి అంటే డాక్టర్లు ఏమంటారు? అసలు బుద్ధి ఉందమ్మా నీకు? నీ వయసు ఏంటో నీకు తెలుస్తుందా? అసలు ముసలితనానికి వచ్చేసావా? ఇక నెలసరి ఆగిపోయిందా? మీకు శ్రీధర్మం నిలిచిపోయింది, ఇక పిల్లలు పుట్టే అవకాశం అంటావేంటి? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? మతి స్థిమితం ఉందా అంటారు డాక్టర్లు. కానీ నా దేవుడు ఏం చేశాడు చెప్పండి? లేని వాటిని ఉన్న వాటిగా పిలిచాడు. దేవునికి స్తోత్రం. శారా యొక్క గర్భాన్ని తెరిచాడు, చక్కని కుమారుణ్ణి, వారసుని అనుగ్రహించాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు కనుక, నీ కుటుంబంలో ఏదైతే లేదో, నీకు ఏది అవసరంగా ఉందో నువ్వు పలుకు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? ఆమేన్ అంటాడు. అందుకనే మీరు వేటిని విప్పుతారో నేనేం చేస్తాను? పరలోకములో వాటిని విప్పుతాను మీ కొరకు అని ఆయన వాగ్దానం చేశాడు. మరి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అలా ఎవరెవరి మాట చొప్పున ఆయన చేస్తా వచ్చాడు అని కొన్ని విషయాలు మనం ఉదాహరణకి తెలుసుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో మనకి ఒక దైవ సేవకుడు కనిపిస్తాడు, ప్రవక్త. అతని పేరు ఏంటి అంటే బిలాము. ఎవరు చెప్పండి? బిలాము. ఆ బిలాముకి దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటో తెలుసా? బిలాముకే కాదు, మనకి కూడా ఇచ్చాడు కదా. ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాం కదా. దేవుడు తన నోట ఉంచినటువంటి ఆశీర్వాదం, ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరినైతే శపిస్తాడో
వాళ్ళు శపించబడతాడు. ఇలాంటి వరాన్ని దేవుడు ఆ ప్రవక్తకి ఇచ్చాడు. అందుకని బాలాకు అనేటువంటి రాసు కుయుక్తుతో ఒక ఆలోచన చేశాడు. ఏమో తెలుసా, ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం చాలా లక్షలాది మందిగా ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా సరే శపించేలాగా చెయ్యాలి. ఈ బిలాము ఏది పలికిదాన్ని జరుగుతుంది కదా, ఈ బిలాము దేవుని బిడ్డ కదా, తన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట జరుగుతుంది కదా అని బిలాము తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఇశ్రాయేలీయుల్ని శపించడానికి. కానీ దేవుడు శపించమన్నాడా? శపించమనలేదు, దీవించమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉంటారు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే సమూయేలు ప్రవక్త కనిపిస్తున్నారు. ఆ సమూయేలు ప్రవక్త ఏది కూడా మాటల్లో ఏది చెప్తే అది జరుగుతూ వచ్చేదట. అక్కడ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, సమూయేలు మాటల్లో ఏది కూడా తప్పి ఉండలేదట. దేవునికి స్తోత్రం. సమూయేలు పలికిన మాటల్లో ఏది కూడా ఏమవలేదటండి, నెరవేర్చబడకుండా ఉండలేదట, జరగకుండా ఉండలేదట. ఈ రోజు అలనాడు సేవకులకు ప్రవక్తలకు ఇచ్చినటువంటి అభిషేకం ఈ రోజు దేవుని పిల్లలుగా దేవుని రక్తం చేత కలగబడిన మా అందరికీ కూడా ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించినాడు. నువ్వు విప్పు, నేనేం చేస్తాను? పరలోకంలో వాటిని విప్పుతాను. నువ్వు పలుకు, నేను ఆమెన్ అంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఒక మాట చూపించి నా మాటను ముగిస్తాను. రండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా పైరాయి తీసుకొని పెట్టించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చరిత్రలో కనుక ఆలోచన చేస్తే దేవుని మందిరం, సొలొమోను చేత కట్టబడినటువంటి మందిరం శత్రువులు కూల్చివేసిన తర్వాత మరలా దేవునికి మందిరం కట్టాలనేటువంటి ఆలోచన దేవుని ప్రజలకు వచ్చింది. ఆ మందిరం కట్టాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ మందిరం కట్టడానికి జెరుబ్బాబెలుని దేవుడు వాడుకున్నాడు. ఆ వాడుకుంటున్నప్పుడు ఆ మందిరం కట్టడానికి పునాది రాయి వేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు కలిగినప్పుడు ఏం చేయాలి అనేసరికి ఆలోచన కలగగా దేవుడు సగడిస్తున్నటువంటి వాక్కు ఇది. ఏంటో తెలుసా? ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా పర్వాలేదు, ఈ కార్యం శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తాను. ఎంత గొప్ప పర్వతమైనా సరే జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వెంత మాత్రము దాన్ని, నువ్వు పర్వతం అవ్వచ్చు, కానీ ఎలా మారిపోతావు? చదును భూమిగా మారిపోతావని దేవుడు పలికాడు. అప్పుడు జనులు ఏమన్నారో తెలుసా? దేవుని కృప కలుగును గాక, దేవుని కృప కలుగును గాక అని కేకలు వేస్తే జెరుబ్బాబెలు మందిరానికి పునాది రాయి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మందిరం తిరిగి కట్టబడింది. ఆటంకాల మధ్యలో, శత్రువుల మధ్యలో, అవరోధాల మధ్యలో జెరుబ్బాబెలు చేత దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. మరి ఈ రోజు అలాగ మన జీవితంలో ఏదైనా సరే ఒకటి అడ్డంకులు కలుగుతున్నాయి అంటే, ఆటంకాలు కలుగుతున్నాయి అంటే దేవుని కృప కలుగునుగా కానీ పలుకు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? వాటన్నిటిని తొలగిస్తాడు. ఈ మందిరం ప్రారంభం విషయంలో కూడా అప్పటికి ఇంకా స్థలం తీసుకోలేదు. స్థలం తీసుకోకపోతే స్థలం విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ గ్రామానికి మీరు సేవ నిమిత్తం మమ్మల్ని పిలిచినటువంటి దేవుడము, నమ్మదగిన వాడవు, నువ్వేమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ ఉన్నటువంటి రేట్లను బట్టి చూస్తే, మా పరిస్థితులను బట్టి చూస్తే 1 సెంట్ అయినా సరే కొనేటువంటి స్తోమత మాకు లేదు. కానీ నువ్వు ఏమాత్రం కూడా విడిచిపెట్టవు. ఆ విశ్వాసం అయితే మాకుంది. నువ్వు ఎక్కడైతే నీ మందిరం కొరకు స్థలాన్ని సిద్ధపరిచావో నీవు అనుగ్రహించు ప్రభువా. మాకు ఇల్లు అక్కర్లేదు,
నీ మందిరం కొరకు స్థలం ఇస్తే చాలు, మేము అద్దీంట్లో అయినా ఉంటాం. మందిరానికి స్థలం ఇస్తే అక్కడ ఒక చిన్న పాక వేసి ఆరాధనలు జరిగిస్తాం అని దేవుని సందో ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాక్యాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నా పాత డైరీలో నేను ఈ మాట రాసుకున్నాను. ఏమన్నా తెలుసా? దేవుని మందిర స్థలం విషయంలో దేవుని కృప కలుగును గాక అని రాసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ డైరీ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా డైరీ ఉంది. ఆ మాట నా పాత డైరీలో రాసుకున్నాను. దేవుని మందిర స్థలం విషయంలో దేవుని కృప కలుగును గాక అని రాసుకున్నాను. దేవుడు తన కృపను ఆజ్ఞాపించాడు. ఈ రోజు స్థలం ఏంటి, మందిరం ఏంటి, కృప ఏంటి అన్ని కూడా దేవుడు అనుగ్రహించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మందిరం విషయంలోనే కాదు, నీ కుటుంబంలో కూడా అది ఏదైనప్పటికీ కావచ్చు, నీ భార్య భర్తల మధ్యలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మా భార్య భర్తల మధ్యలో సమాధానం కలుగునుగా కానీ నువ్వు పలుకు, దేవుడు స్థిరపరుస్తాడు. మా పిల్లల చుట్టూ దేవుని కంచె ఉండునుగా కానీ పలుకు, దేవుడు నీ పిల్లల చుట్టూ కంచెను ఉంచుతాడు. మా పిల్లలు దేవుని యొద్ద నుండి లెస్సైన జ్ఞానం పొందుకొందునుగా కానీ నువ్వు పలుకు, దేవుడు ఖచ్చితంగా నీ పిల్లల్ని జ్ఞానంతో నింపుతాడు. అలాగా ప్రతి విషయం, అది ఆత్మ సంబంధమైనదైనా, భౌతిక సంబంధమైనదైనా, కుటుంబ సంబంధమైనదైనా, ఆరోగ్య సంబంధమైనదైనా, ఆర్థిక సంబంధమైనదైనా, ఏదైనప్పటికీ కూడా నీవు పలికితే దేవుడు తన కృప కలుగని ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం అలాగున పలుకగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. పైన వాటర్ ట్యాంక్ ఉంది, మనం ఎక్కడ కుళాయి విప్పితే, ట్యాంక్ విప్పితే అక్కడ ఏమొస్తాయి చెప్పండి? నీళ్లు వస్తా ఉన్నాయి కదండి. అలాగే దేవుని దగ్గర ఆశీర్వాదాలు కూడా ఎలా ఉన్నాయి? సమృద్ధిగా ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి? విప్పాలి, పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని రోజులు ఆశీర్వాదం కావాలి 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 అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నామేమో, ఎవరెవరి దగ్గర మన చేతులు పట్టుకుంటున్నామేమో, ఎవరెవరి దగ్గర ఒంగొంగులాడుతున్నామేమో, ఏమేమో చేస్తున్నామేమో. కానీ ఈ రోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు వేటిని విప్పితే వాటిని నేనేం చేస్తాను? పరలోకంలో విప్పుతాను. 4వ మెట్టు ఏంటి చెప్పండి? 4వ మెట్టు ఏంటి చెప్పండి? దేవుని ఆశీర్వాదాలు విప్పడం. ఈ రోజు నుంచి మొదలు పెడదాం. ఈ మెట్టు దేవుడు మనల్ని ఎక్కించాడు కనుక దేవుని ఆశీర్వాదాలు విప్పడం అనేటువంటి మెట్టు ఎక్కి ప్రతి విషయంలోనూ కూడా మనం పలుకుదాం. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అలాగే ఆమేనంటాడు. మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలన్నీ పరలోకమందు విప్పుతాడు. అలాగే దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. యేసు నామములో మా కుటుంబం అన్ని విషయంలో వర్ధిల్లును గాక. యేసు నామములో మూయబడిన ప్రతి తలుపు, ప్రతి ఆశీర్వాదం తెరవబడును.